ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000564666. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E7 రోడ్ వైపు అయితే ఉన్నాము. E7 రోడ్డు వైపు ఏంటంటే ప్రెసెంట్ ఒక పక్క రోడ్ని రెడీ చేస్తున్నారు, ఒక పక్క ఏంటంటే వెట్ మిక్స్ మేకర్ అయితే పోస్తున్నారు. అంటే ఇక్కడ మొత్తం ఈ మెట్రిక్ మేకర్ పోసిన తర్వాత దాన్ని ఏంటంటే రోడ్ రోలర్తో తొక్కిచ్చి మొత్తం చేస్తున్నారు అనమాట. దానిపైన ఏంటంటే తారు వేసి ఈ రోడ్ని రెడీ చేస్తారు. ఈ ప్రెసెంట్ ఈ పనులు వచ్చేసి N14 E7 రోడ్ జంక్షన్ దగ్గర నుండి ఈ N15 రోడ్ జంక్షన్ వరకు అయితే జరుగుతున్నాయి. బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, చాలా మంది వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు. పనులు అయితే స్పీడ్ గా ఇటువైపు చేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఈ వీడియోలో E7 రోడ్డుకి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ చూపిస్తాను. ఎక్కడెక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ప్రెసెంట్ ఈ రోడ్ ఎలా ఉందో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో E7 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ E7 రోడ్డు ఎండింగ్ పాయింట్ వచ్చేసి అనంతవరం విలేజ్ అనమాట. ఈ అనంతవరం విలేజ్ దగ్గర N18 రోడ్డు క్రాస్ అయిన తర్వాత ఇది ఎండ్ అవుతుంది. ఇదంతా ఈ E7 రోడ్డు వైపే బసవతారకం, క్యాన్సర్ హాస్పిటల్ అవన్నీ క్రాస్ అయ్యి అయితే వెళ్తుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, జస్టిస్ సిటీ కూడా క్రాస్ అయ్యి గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్, జీవోస్ టవర్స్ అవన్నీ క్రాస్ అయ్యి వెళ్తుంది. ఇక్కడ E7 N8 రోడ్ జంక్షన్ దగ్గరతో అయితే ఈ రోడ్ ఎండ్ అవుతుంది. ప్రెజెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఇక్కడ N14, N15 ఈ రెండు రోడ్లు మధ్యలో జరుగుతున్నాయి. అంటే N15 E7 రోడ్ జంక్షన్, N14 E7 రోడ్ జంక్షన్ దగ్గర ఒక పక్క రోడ్డు రెడీ చేస్తున్నారు. ఇక కాంక్రీట్ మిక్చర్ మొత్తాన్ని పోసిన తర్వాత రోడ్ రోలర్తో తొక్కిస్తున్నారు. అంటే ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఏంటంటే దానిపైన ఈ తార్కి సంబంధించిన లిక్విడ్ పోసి దానిపైన తార్ రోడ్ వేస్తారనమాట. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే చాలా వరకు రోడ్లని ఒక పక్క రోడ్డుని అయితే రెడీ చేసేస్తున్నారు. ఇంతకుముందు మనం సీడ్ యాక్సెస్ రోడ్డు తీసినప్పుడు అది కరకట్ట రోడ్తో కనెక్టివిటీ ఇచ్చారు. మధ్యలో BRT రోడ్ని రెడీ చేసి, అలాగే N15 రోడ్డు కూడా ఏం చేశారంటే ఒక పక్క రోడ్డు వైపు తారేసుకుంటూ అయితే వస్తున్నారు. ఇంకా E6 కూడా సేమ్ ఇలాగే రెడీ చేస్తున్నారు. ఇంకా E7 రోడ్డు కూడా ఒక పక్క రోడ్డు అంతా రెడీ చేస్తున్నారు. ఈ రోడ్డు వచ్చేసి RTL రోడ్ అనమాట. 3+3గా ఉంటుంది. ఈ రోడ్డుకి మధ్యలోనే పవర్ డక్ట్స్ ఉంటాయి. పెద్ద పెద్ద పవర్ డక్ట్స్ అయితే నిర్మిస్తారు. అది మీడియం వోల్టేజ్కి సంబంధించిన పవర్ డక్ట్స్ అయితే ఉంటాయి దాంట్లో. ఇక్కడ మీరు చూడండి, మెషినరీస్తో ఒక లెవెల్ వరకు ఇలా రోడ్డు కంకర్ చిప్స్ అంతా పోసుకుంటూ వెళ్తున్నారు. దానిపైన ఏంటంటే రోడ్ రోలర్తో తొక్కిస్తున్నారు. ఈ E7 రోడ్డు వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. మొత్తం 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రోడ్డు వైపు ఏంటంటే NGO ఆఫీసర్స్ టవర్స్, గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, ఆ టవర్స్ అన్ని క్రాస్ అయ్యి అయితే వస్తుంది ఇది. ఇటువైపు వచ్చిన తర్వాత ఏంటంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని కూడా ఇది క్రాస్ అవుతుంది. అది క్రాస్ అయిన తర్వాత N18 రోడ్డు క్రాస్ అయ్యి ఇది ఎండ్ అయిపోతుంది. అంటే N18 E8 రోడ్ జంక్షన్ దగ్గర నుండి ఇక్కడ మీరు చూడండి, గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ ఈ గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గరే మనకి N11 రోడ్ వస్తుంది. అంటే N11 E7 రోడ్ జంక్షన్ ఇది. ఈ జంక్షన్ దగ్గర మధ్యలో పవర్ డక్ట్స్ నిర్మించడం కోసం ఎస్కావేషన్ అయితే చేస్తున్నారు. ఈ రోడ్డుకి మధ్యలోనే పవర్ డక్ట్స్ అయితే వస్తాయి. ప్రెజెంట్ పవర్ డక్ట్స్ నిర్మించడం కోసం ఎస్కావేషన్ అయితే చేస్తున్నారు. ఈ రోడ్డు RTL రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. 3+3 లైన్స్‌గా అయితే ఉంటుంది. ఒక పక్క 11 మీటర్లు, ఇంకో పక్క 11 మీటర్లు అయితే వస్తుంది. 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే అని చెప్పా కదా! దీనికి రైట్ సైడ్ గానీ, లెఫ్ట్ సైడ్ గానీ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఇంకా అవెన్యూ ప్లాంటేషన్స్ అయితే వస్తాయి. ఇంకా అండర్ గ్రౌండ్‌లో వచ్చేసి వాటర్ సప్లై నెట్వర్కు, స్టోమ్ వాటర్ డ్రైను, సేవేజ్ నెట్వర్కు, పవర్ ఇంకా ICT లైన్స్, రీయూజ్ వాటర్ లైన్స్ అయన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు NGO టవర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ మనం ఇప్పుడు కోర్ క్యాపిటల్ ఏరియాని క్రాస్ అవుతున్నాం. ఇదంతా మీకు కోర్ క్యాపిటల్ ఏరియాని. N11 ఈ E7 రోడ్ జంక్షన్ దగ్గర నుండి N12 E7 రోడ్ జంక్షన్ వరకు కోర్ క్యాపిటల్ ఏరియాని. ఇక్కడే మనకి E7 N12 రోడ్ జంక్షన్ అయితే వస్తుంది.
ఈ రోడ్డు మొత్తం 12 జంక్షన్‌లనైతే క్రాస్ అవుతుంది. 12 జంక్షన్‌లలో ఇదొచ్చేసి నాలుగో జంక్షన్ అనమాట. ఈ N12 రోడ్డొచ్చేసి మనకి శాఖమూరు నుండి రాయపూడి వరకు 8.63 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ N12 రోడ్ దాటంగానే N13 రోడ్డొచ్చి కనెక్ట్ అవుతుంది. నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇదే అనమాట E7 N13 రోడ్ జంక్షన్. ఈ N13 రోడ్డొచ్చేసి రాయపూడి నుండి శాఖమూరు వరకు 8.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. సర్వీస్ రోడ్లు, యుటిలిటీస్ అయితే నిర్మిస్తున్నారు. ఎందుకంటే N13 రోడ్ అంతా ఎలివేటెడ్ కారిడార్ అనమాట. N13 రోడ్డు పైనే కృష్ణా నదిలో 5.2 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ N13 రోడ్ క్రాస్ అయిన తర్వాతే మనకి N14 రోడ్డొచ్చి కనెక్ట్ అవుతుంది. ఇదే E7 N14 రోడ్ జంక్షను. N14 రోడ్డొచ్చేసి బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ N14 రోడ్డు వైపే మనకి రైట్ సైడ్ వైపు ఫోరెన్సిక్ ల్యాబు, జెడ్ఎస్ఐ, ఇంకా ఇగ్నో యూనివర్సిటీ అయన్నీ ఉంటాయి. ఇటు నుండి లెఫ్ట్ సైడ్ వైపు మీరు చూడొచ్చు. ఇటువైపు వరకు ఏంటంటే మధ్యలో ఈ డక్టుల నిర్మాణం కోసం ఎస్కావేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ N14 రోడ్డు దాటిన తర్వాత N15 రోడ్డు వరకు ఏంటంటే లెఫ్ట్ సైడ్ వైపు ఒక రోడ్డు మొత్తాన్నయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ప్రెజెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన ఏంటంటే కంకర్ చిప్స్ అయన్నీ పోసి మొత్తం రోడ్ రోలర్‌తో తొక్కిచ్చి ఒకంతా లెవెల్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. మనకి N14, E7 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత మనకి N15 రోడ్డొచ్చి కనెక్ట్ అవుతుంది. ఇది E7, N15 రోడ్ జంక్షన్ అంటారు. రీసెంట్‌గా మనము ఈ N15 రోడ్డుకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఒక పక్క రోడ్డుకి సంబంధించిన తారైతే వేస్తున్నారు. ప్రెజెంట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు తారు వేయడం అయితే కంప్లీట్ చేశారు N15 రోడ్డు వైపు. ఆ N15 రోడ్డొచ్చేసి బోరుపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూరుతో ఎండ్ అవుతుంది. అది 8.52 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఆ రోడ్డు నిర్మాణ పనులొచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ జంక్షన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మొత్తం ఏంటంటే ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 2A, 2B అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంతా ఎల్‌పిఎస్ లేఅవుట్‌లే అనమాట. ఇదంతా 2B లెఫ్ట్ సైడ్ అంతా. ఇంకా ఈ ఏరియాలోనే లెఫ్ట్ సైడ్ వైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అయితే వస్తుంది. రీసెంట్‌గానే దానికి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ అయితే కంప్లీట్ చేశారు. N15 రోడ్ దాటిన తర్వాతే ఇక్కడ N16 రోడ్డొచ్చి కనెక్ట్ అవుతుంది. ఇది E7 N16 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N16 రోడ్డొచ్చేసి అబ్బరాజుపాలెం నుండి నెక్కల్ వరకు 8.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు BSCPL అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ జంక్షన్ క్రాస్ అవ్వంగానే ఒక మేజర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ గ్రావిటీ కెనాల్ అయితే క్రాస్ అవుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ మీరు చూడండి. ఒక పక్క పనులైతే కంప్లీట్ చేశారు. ఇదంతా గ్రావిటీ కెనాల్ అనమాట. ఈ గ్రావిటీ కెనాల్ మనకి N16 రోడ్డు పక్కనే ఉంటుంది. ఇంకా ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు కంటిన్యూయస్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటువైపు కూడా చూడండి. ఒక పక్క మధ్యలో ఈ డక్టులు నిర్మిస్తున్నారు. అది పవర్ లైన్స్ కోసం. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉన్న డక్టులొచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు. ఇంకా రోడ్డుకి మధ్యలో ఉన్న డక్ట్ వచ్చేసి పవర్ లైన్స్ అంటే మీడియం వోల్టేజ్‌కి సంబంధించిన పవర్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్ చేస్తారు అక్కడే. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు అనంతవరం విలేజ్ ఉంటుంది. అలాగే ఇదంతా ట్రీ ట్రాన్స్ లొకేషన్ అనమాట. అనంతవరం విలేజ్ దగ్గర ఇక్కడ ఈ ట్రీ ట్రాన్స్ లొకేషన్ అయితే ఏర్పాటు చేశారు. రోడ్డు నిర్మాణ పనిలో భాగంగా ఎక్కడైతే చెట్లున్నాయో, ఆ చెట్లన్నీ నీట్‌గా భూమిలో నుండి తీసి, ఈ ట్రాన్స్‌లొకేషన్ దగ్గర షిఫ్ట్ చేసి, వాటినేంటంటే గ్రో బ్యాగుల్లో కాపాడుకుంటూ వస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటరింగ్ చేస్తూ అలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది అనంతవరం కొండన్నమాట. ఇది దాటిన తర్వాత N17, N18 రోడ్‌లొస్తాయి. దాని తర్వాత ఈ రోడ్డయితే ఎండ్ అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.